వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేట బోనాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. కొత్తగూడెం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా. ఖమ్మం జనగర్జన సభకు బస్సులు కేటాయించాలని డిమాండ్. రామన్నపేట మండలం నీర్నిముల గ్రామంలో వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఆనందంతో జై కేసీఆర్ నినాదాలు చేసిన మహిళా కూలీలు. ఐపోలవరం మండలంలో మంత్రి విశ్వరూప్కు తగిలిన నిరసన సెగ. గ్రామంలో రోడ్లు సరిగా లేవంటూ నిలదీసిన పశువుల్లంక గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే బోనాల సందర్భంగా అంబర్పేట మహంకాళి టెంపుల్ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఆషాఢ మాసం బోనాల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై అంబర్పేట మహంకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ వర్గం, కార్యవర్గం, పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహంకాళి టెంపుల్తో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాలలో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు అందరికీ నమస్కారాలు. ఫస్ట్ కొంత జిహెచ్ఎంసీ మన లీకేజెస్ ఎక్కడ ఉన్నాయో అది రెక్టిఫై చేసుకోవడం, వాటర్ సప్లైకు సాటర్డే సండే 2 రోజులు. థ్యాంక్ యూ. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సీనయ్య గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆవేదన అనేది వ్యక్తం అవుతుంది. కాబట్టి అన్ని శాఖల అధికారులు దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. వారికి అవసరం ఉంటుందో కొంత టెంపుల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి. హలో, ఏంటి చేయడానికి ప్రొవిజన్ లేదు సార్. సరే, ఏం చేయగలుగుతారో అది చేసి అయితే చేయండి. కొంత క్లీన్గా ఈ ప్రాంతం అయితే క్లీన్ చేసి ఇవ్వండి. ఓకే సార్. ఇక్కడ బీటీ వీళ్ళు చేసుకుంటారు, లేదు కేఎస్ఎంసీ వాళ్ళు చేసుకుంటారు. సార్, మీరు వేరే కింద వారికి చేసేయండి. వాళ్ళతో అవసరం మేము లేదు. మనం కొంత పార్టీ వరకు మనం చేసేయాలి. ఓకే. ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వీళ్ళది ఒకటి ఉంటుంది, కన్సల్ట్ డిపార్ట్మెంట్ చూసుకోండి. వెరీ వెల్. థ్యాంక్ యూ. ఏసీపీ ట్రాఫిక్ చేసి 4 వీలర్స్ కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులు తీసుకొని రిమైనింగ్ అంతా కూడా మనం డైవర్షన్ పెట్టాం సార్. జనరల్ పబ్లిక్ కూడా మనము సిపిఎల్ గ్రౌండ్ నుండి వార్స్ అంబర్పేట జంక్షన్, అంబర్పేట నుంచి సిపిఎల్ గ్రౌండ్ నుండి వైస్ వర్సా నడిపిస్తాం సార్. 2 days వీళ్ళకి ఎక్స్ట్రా ఫండ్స్ మేము పెట్టుకుంటాం సార్. విచ్చలవిడిగా రోడ్డు మీద క్లియర్గా వదిలేస్తున్నారు, దానివల్ల లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చే జనం సంఖ్య ఇక్కడ వాళ్ళే కాకుండా బయట కూడా చాలా మంది వస్తారు. వీలైనంత వరకు డైవర్షన్స్ పెట్టుకోండి. సరే సార్, దానివల్ల మేలు జరుగుతుంది. సార్ డైవర్షన్స్ ఎక్కువ పెట్టుకోండి. మీకు అవసరం అనుకుంటే ఎక్కడెక్కడ మీరు మొదలే ప్లాన్ చేసుకోండి, ఎక్కడ డైవర్షన్. రెండోది సరౌండింగ్లో ఎక్కడ పార్కింగ్ చేస్తే బెటర్ కూడా అది మీరు ప్లాన్ చేసుకోండి. చుట్టుపక్కల ఎక్కడ అవకాశం గ్రౌండ్ వాడుకుంటాం సార్. ఇదంతా అట్లే వాడుతున్నాం. వాడుకోండి. ఆ మున్సిపల్ గ్రౌండ్ వాడుతుంది, బ్రహ్మాండంగా ఉన్నది, పాత పోలీస్ స్టేషన్. అలా నేను చెప్పేది అవును సార్, పూర్తిగా వాడుకోండి. ఫైర్ సర్వీసెస్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎక్కడ లాస్ట్ టైం ప్లాన్ చేసారో మీరు ఏసీపీ లాడ్ టెంపుల్కి ఇక్కడ ఇస్తుంది, దానికే తగిలిచ్చి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టిండ్రు. అయితే మన ఈ చెప్పినాము చేపిస్తాను కానీ ఇంతవరకు చేయించలేదు సార్. ఆ రోజు ఇక్కడ కూర్చొని నేను కొంచెం లైట్ వచ్చింది. ప్రధానమైనటువంటి జాతర మీకు తెలుసు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా 66 సంవత్సరాల వరకు ఇంత పెద్ద జాతరని రాష్ట్ర పండుగ చేయాలని అనేకమైనటువంటి ప్రభుత్వాలను అడిగినప్పటికీ చేయలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, అదేవిధంగా ఉమ్మడి దేవాలయాలు, అదేవిధంగా ప్రధానమైనటువంటి అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయం, ఇట్లా నీకు హైదరాబాదు మొత్తం ఎంటర్ హైదరాబాద్ సిటీలో అంగరంగ వైభవంగా జరగాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తం కావాలనేటువంటి ఉద్దేశం. మన ఆడపడుచులు కూడా సెంటిమెంట్గా మరి బోనాలు కానివ్వండి, రంగం కానివ్వండి, పలారం పండ్ల ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు చాలా ఘనంగా మన జరిగేటువంటి పండుగ. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా మరి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడానికి ఇప్పటికే అన్ని ప్రాంతాలలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఈ భారతదేశ చరిత్రలో దేవాలయాలకు డబ్బిచ్చినటువంటి చరిత్ర, ప్రైవేట్ దేవాలయాలకు డబ్బిచ్చినటువంటి చరిత్ర అది ఒక ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు దూరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇట్లా ఇప్పుడు అంబర్పేటలో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు కొన్ని జరిగినాయి. చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి కాబట్టి బస్తీలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మా ప్రజాప్రతినిధులు మాట్లాడినప్పుడు, ఇక్కడ స్థానికంగా పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు చెప్పారు. ఏదైతే సివరేజ్ డీసెంటింగ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, స్ట్రీట్ లైటింగ్ విషయంలో కానీ ఫర్దర్గా ఆ ప్రాబ్లం లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ నెల 2న జరగనున్న జనగర్జన సభకు ఆర్టీసీ బస్సులు నిరాకరించడంపై మండిపడుతున్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, భవిష్యత్తులో మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి అన్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించవద్దని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నీర్నిముల గ్రామంలో మహిళలతో కలిసి నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వరి నాట్లు వేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై వరి నాట్లు వేస్తున్న మహిళలకు వివరించారు. మహిళలు ఆనందంతో జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మాకు ఈ రోడ్డు మాత్రం ఏమంటున్నా ఇప్పుడు పెద్ద అందరూ అన్నారు మీరు ఇబ్బంది పూర్తి ఇబ్బందులు ఎవరవుతున్నా వస్తామా అక్కలు చెల్లెళ్ళు చెప్పరా
పెద్దమ్మ పేరు పెట్టుకొని ఇల్లు రాయాలి గుర్తుంటుందా? ఇల్లు ఇస్తున్నా 2 లక్షల రూపాయలు తీస్తలేదు. మనకు ఇల్లు ఇస్తలేదు. ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమళ్ల పశువులంక గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. మురమళ్ల గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం గోడౌన్, పశువులంక గ్రామంలో ఎస్సీ సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ చింత అనురాధ, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్కు నిరసన సెగ తగిలింది. తమ గ్రామంలో రోడ్లు సరిగ్గా లేవంటూ పశువులంక అంబటివారిపేటకు చెందిన మహిళలు మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమస్యపై మీ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అంటూ మంత్రి విశ్వరూప్ అక్కడి నుండి పలాయనం చిత్తగించారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికుల మన్ననలు పొందుతోంది. అరుణాచలం దేవస్థానానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ప్రతి నెల 1వ తేదీన అరుణాచలంకు ప్రత్యేక సర్వీస్ నడుపుతున్నట్లు గుడివాడ డిపో మేనేజర్ రాజేష్ తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం అరకు విద్యార్థులకు బస్సుకు పాసు తదితర అంశాలు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి కోసం ప్రజలకు కోరిక మేరకు పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది
కేవలం ప్రజల మేలు గురించి ఆలోచించే పార్టీగానే ఆ పార్టీ పురుడు పోసుకుంది. ప్రజలకి ఏ మేలు చేయాలి, నిరుపేదలు ధనవంతులుగా ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచించేటువంటి విధానంతోనే ఆ పార్టీ పుట్టడం జరిగింది. ఆ కోణంలోనే ఆ పార్టీ పనిచేయడం జరిగింది. ఆ కోణంలోనే ఆ పార్టీ పనిచేస్తూ ఉంది. మరి దైవ దర్శనానికి ఒక స్పెషల్ బస్సు పెడుతున్నాము. ప్రతి వారం కూడా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 100% అబోవ్ ఓవర్తో తిరుగుతుంది బస్సు. ప్రతి శనివారం ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది వాడపల్లి బస్సు. పల్లె వెలుగు బస్సు అండి. అది టికెట్ కూడా తక్కువ రేటే కాబట్టి మీరందరూ కూడా అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు ఇలా ఏదైనా దేవాలయం టూర్ కానీ లేదా పాఠశాల విద్యార్థుల కోసం టూర్ కానీ కోసం కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మేము తక్కువ ధరల్లో మీకు నాణ్యమైన సర్వీస్ అందించడానికి గుడివాడ డిపో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. అలాగే విద్యార్థుల కొరకు ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చి సంబంధించేటప్పటికి మేము స్టూడెంట్స్ కన్సెషన్ పాసులు అలాగే ఫ్రీ పాసులు కూడా ఇవ్వడానికి మేము ఆల్రెడీ టీమ్స్ అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాము. మీరు గుడివాడ బస్ స్టాండ్కి వచ్చైనా తీసుకోవచ్చు, లేదంటే మీ స్కూల్ దగ్గర మీ స్కూల్ యాజమాన్యం ద్వారా మాకు సంప్రదిస్తే మేము 6 పర్సన్స్ మేము ఎంగేజ్ చేసాం దీనికోసం అని చెప్పి. 6 కండక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మీ స్కూల్ దగ్గరికి వచ్చి మీకు పాసులు కూడా ఇస్తారు. మీకు కన్సెషన్ పాసులు ఇవ్వాలన్నా స్టూడెంట్ ఫ్రీ పాసులు ఇవ్వాలన్నా సరే కూడా కన్సెషన్ పాస్ అయితే ఏ స్టూడెంట్కైనా ఇస్తాము. ఫ్రీ పాస్ వచ్చేటప్పటికి మగపిల్లలు అయితే కనుక పాఠశాల విద్యార్థుల వరకు మాత్రమే ఇస్తామండి. కళాశాల విద్యార్థులు ఫ్రీ పాసులు ఉండవు. పాఠశాల విద్యార్థుల్లో కూడా మగపిల్లలు అయితేనేమో 12. మద్యం సేవించి రోడ్లపై మందుబాబులు రెచ్చిపోయారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువు వెళ్లే రోడ్లో ఇబ్రహీంపట్నంకి చెందిన కొంతమంది యువకులు మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించారు. ఇదేమని అడిగిన పోలీసులు మీడియాపై సైతం బెదిరింపులకు పాల్పడ్డారు. ఉన్నతాధికారులు సంఘ విద్రోహ శక్తులపై ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కరెక్టే, అధికారులతో మీరు అట్లా మాట్లాడకూడదు కదా. మీరు అధికారులు సార్ పొలైట్గా చెప్పాలి సమాధానం. రోడ్డు మీద అట్లా అలచల్ చేయకూడదమ్మా. ఇప్పుడు వాళ్ళు అధికారులు ఇప్పుడు అవునన్నా, నువ్వు ఏ రూల్ లేకుండా నువ్వు మమ్మల్ని ఎలా ఫోటో తీసావు? ఇప్పుడు మమ్మల్ని ఎలా ఫోటో తీసావు? ఇప్పుడు మమ్మల్ని ఫోటో ఎలా తీసావు? ఒకసారి ఫోన్ మాట్లాడన్నా. అన్ని పుణ్యానికి అడ్డా అన్నా. ఒకసారి ఎవరు మీరు? ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు మాకొద్దు అంటూ స్థానికులు గోడపత్రికలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వాల్ పోస్టర్ అతికించారు. అశోక్ బాబు మాకు వద్దు, జగనన్న మాకు ముద్దు అంటూ మిట్టపాలెం గ్రామస్తులు గోడపత్రికలు కొండేపి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల నుంచి అధికార పార్టీలోని నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవటం మొదలుపెట్టారు. అది గోడపత్రికలకు దారితీసింది. గోడపత్రికలపై స్పందించిన అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ అక్రమాలు బయటపడతాయనే నెపంతో తెలుగుదేశం పార్టీ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మరోవైపు వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుతో వైసీపీ అంతర్గత విభేదాలను తెదేపాకు రుద్దేందుకు అశోక్ బాబు ప్రయత్నిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి కొండేపి నియోజకవర్గంలోని అధికార వైసీపీలో ఏం జరగబోతోందో వేచి చూడాల్సిందే. ఒక పథకం ప్రకారంగా పార్టీని డ్యామేజ్ చేయడానికి ఎక్కడైతే బయటపడతాయో పార్టీని డ్యామేజ్ చేద్దాం, నాయకత్వాలకు సంబంధించిన చుట్టాలని చెప్పేసి చేసినటువంటి దుర్మార్గపు చర్య. ఇందులో ఖచ్చితంగా ఈ సీటును ఆశించే వాళ్ళ యొక్క హస్తాలున్నాయి.
వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి అధిష్టానానికి తెలియజేస్తాను. పార్టీని బజార్లో పెట్టేటువంటి క్రీడలు ఎవరు చేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా అధిష్టానం చర్య తీసుకుంటుంది. ఈ రకంగా చేస్తే పాలన ఈ రకంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పోయి చేయమంటుంటే వాళ్ళు ఈ రకంగా చేసి పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మేము ఒప్పుకునేది లేదు. అందుకే ఇక్కడికి వచ్చాం. మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, పొరపాటున మళ్ళీ ఆ నాయకత్వం మారింది, ఇంకొక నాయకత్వం మారిందని నేను చెప్పిన ఎవరికి చేయూత డబ్బులు ఆపద్దు, నేను చెప్పిన పేదవాళ్ళకి పింఛన్ ఆపద్దు, నేను చెప్పిన ఇంట్లో పట్టాలు ఆపొద్దు, ఇల్లు కట్టుకునే ఆపద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ప్రతి పేదవాడికి పథకం అందాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి అన్ని అర్హతలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ పథకాలు అందాలి. మధ్యలో మేమెవరు ఆపడానికి? మీ డ్యూటీ మీరు చేసుకోవాలా. రేపొద్దున అందరూ మళ్ళీ ఉద్యోగస్తుల మీద పడతారు. కాబట్టి దయచేసి చాలా మీ వర్క్ బాగుంది. వాలంటీర్లు అందుకనే ఈరోజు రాలేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తాం. ఈ రకం నాకు ఇక్కడ ఈ మాదిగపల్లి వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన నష్టం చూస్తూ ఉంటే దొరుకుపోతూ ఉంది. 18 మందికి మాదిగపల్లిలో 80 మంది రానికుండా చేశారు. వాలంటీర్లు ఇందులో ప్రధానంగా వాలంటీర్ల స్థాయిలోనే దాన్ని రిజెక్ట్ చేశారు. అది ఇక్కడ నాయకత్వం చేసింది అనేటువంటి దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం పెట్టింది ఏదో పోయి ఓట్లు అడగడానికి కానీ కాదు. ఏ పార్టీలోనైనా ఇటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి నాయకులు ఉంటారు కాబట్టి, నాయకత్వం ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడతారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను మిట్టపాలెం గ్రామ వైసీపీ కార్యకర్తని. ఇదే అశోక్ బాబు గతంలో 2019 ఎలక్షన్లో ఇతని మాటలు నమ్మేసి మేము మాగుంట నామినేషన్కి టంగుడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ గడప గడప ప్రోగ్రామ్లో జరుపుతున్న పోగూరు కోటయ్య గారి మాటలు నమ్మేసి మేము పోవడం జరిగింది. గతంలో మోసపోయాము, మళ్ళీ ఇప్పుడు మోసపోకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు అశోక్ బాబును మాత్రం బాయ్కాట్ చేస్తున్నాం. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 550 మంది జనాభా అనేవాళ్ళు ఏంటంటే ఈరోజు బాయ్కాట్ చేస్తున్నారు. దీనికి మాత్రం మద్దతు ఇస్తున్న అశోక్ బాబు మాత్రం గతంలో టీడీపీకి ఓట్లేశారు. మా ఊరు గ్రామ సర్పంచ్ అయినా సరే ఈ రోజుకి ఉప సర్పంచ్ గానీ ఇంటిమేషన్ ఇచ్చేసి మమ్మల్ని వద్దు, అవతల వ్యక్తి కార్యక్రమం చేస్తాడు, మీరు తప్పుకోండి అన్న రీతిలో మాట్లాడి ఈ రోజు మమ్మల్ని మొత్తానికి ఒక వర్గానికి దూరం చేశాడు. కానీ వైసీపీ పార్టీకి మేమైతే మాత్రము దాన్ని కట్టుబడి ఇన్ని రోజుల నుంచి ఓపిక ఉన్నాము. కానీ ఈ రోజు మాత్రం అతనికి అడ్డుగా తలరోజు ఖచ్చితంగా దీన్ని చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ అశోక్ బాబు అనే వ్యక్తి గతంలో కూడా నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు. నేను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ భర్తగా ఉంటే నాకు కూడా ఫోన్ చేసి గతంలో నన్ను ఆధ్యాత్మిక దృక్పథంతో ఎన్నో ఏళ్ల క్రితం భక్తులు భూరి విరాళాలుగా స్వామివారికి ఇచ్చిన భూములు బదలాయింపు చేస్తే అడ్డుకుంటామని విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా లీగల్ సెల్ సభ్యులు గొల్లపూడి శ్యాంసుందర్ ముఖర్జీ, హైందవ సైన్యం 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు పెనుగొండ దుర్గా ప్రసాద్, రామరాజు కాపు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం ముందు హిందూ ధార్మిక సంఘాలు భక్తులు బైఠాయించారు. ధార్మిక సంఘాలు భక్తులు చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆలయంలో లోపలికి వెళ్లకుండా తొలి ఏకాదశి రోజున భక్తులు మనోభావాలు దెబ్బతినేలా గుడి తాళాలు వేయడంపై భక్తులు ఆగ్రహించారు. తాళాలు తీయాలని స్వామివారి భూ బదలాయింపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాళాలు తీయాలని స్వామివారి భూ బదలాయింపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని బాకీలే 20 లక్షల రూపాయలు కూడా బడ్జెట్లో దేవుడికి 8 లక్షలు ఇవ్వాలి అని చెప్పి ఏదో ప్రేమరేఖలు రాసినట్టుగా ఈ కమిషనర్ ఆయనకి రాయటము నెక్స్ట్ బడ్జెట్లో చూస్తాము. ఈ బడ్జెట్లో కేటాయింపు గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే. స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం. మహాదేవ ఈరోజు
ఏదైతే మన అగస్త్య స్వామి యొక్క దేవాలయానికి సంబంధించిన భూమి మార్పిడి పద్ధతిలో వేరే చోట ఎకరా 80 సెంట్కి మార్పిడి చేసి వేరే చోట ఎకరా 32 సెంట్లు ఇస్తామని చెప్తున్నటువంటి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా దేవాదాయ చట్ట ప్రకారము దేవాదాయ చట్టం సంబంధించిన రూల్స్ ప్రకారము అంతేకాకుండా హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పించిన దానికి విరుద్ధము దేవాలయ భూమిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యకాంతాలు చేయడానికి ఎవరికి కూడా ఎటువంటి హక్కు లేదు. ఈ విషయంలో విశ్వ పరిషత్ లీగల్ సెల్ తరఫున స్థానికమైన భక్తులందరికీ కూడా మేము పూర్తి సహాయకాలు ఇస్తూ న్యాయ పోరాటం చేస్తామని కావలిస్తే ఏదైతే ఇప్పుడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతామని చెప్పి ఆలోచిస్తున్నారో దానికి వెంటనే మున్సిపాలిటీ వారు శ్రద్ధ వహించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రయత్నాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి, డ్రాప్ చేసుకుని వేరే ప్రయత్నం చేసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే కోర్టు వారు ఎలాగ చెప్తారు తీర్పు ప్రస్తుతం లీగల్ పొజిషన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవాలయ భూముల్ని ఇలాగ ఎక్స్చేంజ్ చేయడానికి కానీ అమ్మటానికి కానీ ఎటువంటి హక్కు ప్రభుత్వాలకి లేదు. దేవస్థానానికి పర్మిషన్ కూడా ఇవ్వడానికి కూడా హక్కు లేదు. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో అమలాపురంలో మన కోనసీమ జిల్లాలోనే కోనసీమ అంబేద్కర్ జిల్లాలోనే అమలాపురంలో చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఒక 85 సెంట్లు. నా పేరు ఎర్రశెట్టి రామరాజు కాపు, నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. మా రామచంద్రపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూమి మా రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబరు 119/1లో 1 ఎకరా 81 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని రామచంద్రపురం మండలం వెల్ల రావులపర్తి వంశస్థులు 1925లో ఇవ్వడం జరిగింది. అంటే సుమారు ఈ దేవాలయానికి 100 సంవత్సరాల క్రితం ఆ భూమిని దాతలు ఇవ్వడం జరిగింది. ఈ దాతలు ఇచ్చినటువంటి భూమిని మరి ఈరోజు రామచంద్రపురం పట్టణానికి సంబంధించి సీనరేజ్ వాటర్ స్టోరేజ్ అని చెప్పేసి 3 కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి తద్వారా పట్టణ ప్రజలకు మరి సాగునీరుకి అందించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మార్చులు మరి తెలియజేయడం జరిగింది నిన్న కౌన్సిల్ సమావేశం ద్వారా. అయితే ఆ ప్రాజెక్టు పెట్టొద్దని ఎవరు అనరండి. కాకపోతే దేవుడికి సంబంధించిన భూమికి బదులు వేరే చోట భూమి ఇవ్వడం కూడా భక్తులకి ఎవరికి కూడా ఇష్టం లేదండి. భూమికి భూమి ఇవ్వాలంటే ఆ పక్కనే దగ్గరలో ఉన్నటువంటి భూమి ఏదన్నా ఇవ్వాలి, లేదా మరి వేరే చోట ఎక్కడైనా ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ ప్రోగ్రాంకి వాడుకోవాలండి. అలా కాకుండా మేము పట్టుబట్టి ఇక్కడే పెడతామనేటువంటి కృతనిశ్చయంతో మంత్రి గారు ఉండడం చాలా దురదృష్టకరం. మరి గతంలో ఇదే స్టోరేజ్ పెడుతున్నటువంటి ట్యాంకుకి ఎదురుగుండా సుమారు 200 మీటర్ల దూరంలో కాలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబర్పేట్ బోనాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. కొత్తగూడెం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా. ఖమ్మం జనగర్జన సభకు బస్సులు కేటాయించాలని డిమాండ్. రామన్నపేట మండలం నీర్నిముల గ్రామంలో వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఆనందంతో జై కేసీఆర్ నినాదాలు చేసిన మహిళా కూలీలు. ఐపోలవరం మండలంలో మంత్రి విశ్వరూప్కు తగిలిన నిరసన సెగ. గ్రామంలో రోడ్లు సరిగా లేవంటూ నిలదీసిన పశువుల్లంక గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.